సుమారు 900 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా భారత్కి మళ్ళా తిరిగి ఇచ్చేసింది. అరే యుద్ధం, భారత్ తన యుద్ధ నీతిని మార్చేసింది కదా అననే ఒక సంకేతం ఇలా ప్రపంచ దేశాలల్లో భారత్పై ఒక గౌరవాన్ని, గర్వాన్ని భారతీయులకు ఇచ్చింది. ఇవాళ భారత్ మళ్ళొకసారి తన రీజనల్ ఆపరేషనల్ డెప్త్ని ప్రపంచానికి చూపించింది. ఒక సింబాలిక్ యాక్సెస్ని మళ్ళా కైవసం చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తీసుకొచ్చిన డెటరెన్స్ లాజిక్ ఏదైతుందో అది అందరినీ ఆశ్చర్యపరిచింది. కాకపోతే అడ్వాంటేజ్ వచ్చినప్పుడు మాత్రం భారత్ వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితులలో వేస్తలేదు. అమెరికా ఒక స్ట్రాటజిక్ హింజ్ ఎవరు సౌత్ ప్యాసిఫిక్ మన గ్లోబల్ సౌత్లా అన్నారంటే అది మన భారత్. భారత్ యొక్క యాక్చువల్ భారత్ ఏంది అని అన్నది బయటపడ్డది. ఒక సమర్థవంతమైన నాయకుడు దేశానికి ప్రధానిగా ఉంటే, ఒక భారత్ని ప్రేమించే సర్కార్ మన దగ్గర గట్టిగా ఉంటే, భారత్ యొక్క ప్రతిభా పరాక్రమం ఏ రకంగా ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని అనేది నిన్న బయటపడ్డది. సుమారు 900 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా భారత్కి మళ్ళా తిరిగి ఇచ్చేసింది. మళ్ళా నిజంగా చెప్పాలంటే ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ ఇవాళ భారత్ తయారు చేసిందా, లేక ప్రపంచం భారత్ని అర్థం చేసుకున్నప్పుడు మొదలెట్టిందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ మీకు ఒక మాట చెప్తే ఏందనంటే, ఇవాళ చైనా ఏ భూభాగం పోగొట్టుకోలే. ఫ్యాక్ట్గా చెప్పాలనంటే మన భూభాగం మనకు తిరిగి ఇచ్చేసింది. ఇది చైనా వీక్నెస్ అని అనుకోవాలనా, లేకపోతే భారత్ యొక్క స్ట్రెంగ్త్ అని అనుకోవాలనా అని అంటే, చైనా వీక్నెస్ అని నేను అనుకోవద్దంట, భారత్ యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పి కూడా మాట్లాడకుండా భారత్ యొక్క స్ట్రెంగ్త్ ఏ రకంగా డిస్ప్లే చేసిందనంటే, అరే యుద్ధం, భారత్ తన యుద్ధ నీతిని మార్చేసింది కదా అననే ఒక సంకేతం ఇలా ప్రపంచ దేశాలల్లో భారత్పై ఒక గౌరవాన్ని, గర్వాన్ని భారతీయులకు ఇచ్చింది. ఇది ఏ రకంగా అనంటే ఫ్రెండ్స్, ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఒక లదాఖ్, వెనజులా, వాషింగ్టన్, మాస్కో, ఇంకా న్యూఢిల్లీ ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ కనెక్ట్ అవుతుంది. ఈ డాట్స్ ఏంది గిరీష్ ఇంత పెద్దగా మాట్లాడినావు అని చెప్పి మాట్లాడితే మనం మాట్లాడదాం. అందరికీ ప్రపంచానికి ఒక షాకింగ్ క్లెయిమ్, చైనా ఏదన్నా పట్టుకున్నది చైనా తర్వాత ఇయ్యది అని అందరికీ తెలుసు. అట్లాంటిది 982 స్క్వేర్ కిలోమీటర్స్ ఇచ్చేసింది భారత్కి అని అంటే, మళ్ళీ ఇది ఒక డిప్లొమాటిక్ విన్ అనాలనా, లేకపోతే భారత్ యొక్క గెలుపనాలనా, లేక చైనా యొక్క వీక్నెస్ అనాలనా అనంటే, 2012 నుంచి 2020 వరకు ఏదైతే చైనా భారత్ యొక్క పెట్రోల్ యాక్సెస్ని ఆపేసింది చూడు, ఆ యాక్సెస్ మళ్ళీ ఇచ్చింది. మన డెప్సాంగ్ ప్లేన్స్లలో డెమ్చోక్ సెక్టార్ దగ్గర భారత్కి మళ్ళీ పెట్రోలింగ్ రైట్స్ ఇచ్చింది. వాడేంది ఇచ్చేది గిరీష్ మన భూభాగం కదా అని అంటే వెనకటికి ఆపింది. 2012 వల్ల అప్పుడు ఆనాటి ఏ సర్కారు ఉండనో మనందరికీ తెలుసు. ఇవాళ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ భారత్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడే ఆ సర్కార్ హీన చరిత్రలు మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ ట్యాంకులు కావు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జెట్ ప్లేన్లు కావు, ఒక యుద్ధం కూడా జరగలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే చైనా మళ్ళీ రీబార్డర్లు డ్రా చేసుడు మొదలెట్టింది. ఏదైతే ఎక్కడెక్కడైతే ఇష్యూలు జరిగినాయో అక్కడక్కడ బుల్లెట్ ఫైర్ చేయకుండా యాక్సెస్ మనకు డినైడ్ చేసింది. అప్పుడు కూడా ఒక యుద్ధం కూడా కొట్లాడలే భారత్తో. ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక బుల్లెట్ కూడా ఫైర్ చేయాలి, ఒక ట్యాంక్ కూడా తీసుకొని వచ్చి మనకు ధమ్కి ఇవ్వాలి. కాకపోతే పెట్రోలింగ్ ఆపేయాలా అని చెప్పి 2012లో చెప్పింది. అప్పుడున్న పండుకుంటున్న సర్కార్ ఒప్పుకుంది. అయితే 2012లో ఏం జరిగింది, అసలు ఏం కోల్పోయినాం మనం అని చెప్పి ఆలోచిస్తే, 2012 నుంచి 2014 వరకు చైనాకు ఒక 3 అడ్వాంటేజ్లు ఉండే. ఏందనంటే, అసమర్థ పాలన ఇచ్చే ఒక ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ హీన చరిత్ర. ఇంకొకటి ఏంది అని అంటే, చైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఘోరంగా తయారు చేసింది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. మళ్ళీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర అంత ఘోరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే ఈ ప్రభుత్వం ఆనాడు 2012 నుంచి 14 దాకా పల్లెత్తు మాట అనలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఒక పర్మనెంట్ స్టెబిలిటీ కోసము భారత్కు ఒక టెంపరీ ఇన్కన్వీనియన్స్ కూడా ఇచ్చేసింది. బట్ 2014లో ఎప్పుడైతే ఒక భారతీయుడు మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతావు అని చెప్పి మాట్లాడిండో, ఆడికేని డైనమిక్స్ మారినాయి, అజంప్షన్స్ మారినాయి. యాక్చువల్లీ ఏం జరిగింది అని చెప్పి మాట్లాడితే లెట్ us బీ ప్రిసైజ్. ఇదొక బార్డర్ సెటిల్మెంట్ కాదు ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇదొక మళ్ళీ మన పెట్రోల్ రైట్స్ మనకు రావడం. ఇక్కడ భారత్ యొక్క డిస్టింక్షన్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఎందుకు డిస్టింక్షన్ అని చెప్పినామో అంటే, మన టెరిటరీ ఏం పోలే, వాడు మనం పెట్రోలింగ్ ఆపేసిండు, కేవలం పెట్రోలింగ్ ఆపరేషన్. అంటే మనం అక్కడ పోయి ఆడేదైనా జెండా పెట్టేసిండా చైనా భూభాగంలో కలుపుకున్నా అంటే కాదు, కేవలం పెట్రోలింగ్ రైట్స్ ఆపేసిండు. అయితే ఇవాళ భారత్ మళ్ళొకసారి తన రీజనల్ ఆపరేషనల్ డెప్త్ని ప్రపంచానికి చూపించింది. ఒక సింబాలిక్ యాక్సెస్ని మళ్ళా కైవసం చేసుకుంది. చైనా ఇది అర్థం చేసుకున్నట్టు మొదలెట్టింది.
అయితే చైనా ఏం జరిగింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే సింప్లిస్టిక్ నరేటివ్స్ ఉంటాయి ఫ్రెండ్. జియోపాలిటిక్స్లో కొన్ని అన్కంఫర్టబుల్ ట్రూత్ మనం తెలుస్తున్నప్పుడు కొన్ని సింప్లిస్టిక్ నరేటివ్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇవాళ చైనా వెనకడిగేసింది అని అంటే ఇండియా అడిగినందుకు కాదు, అడుక్కున్నందుకు కాదు, చైనా భయపడినందుకు కూడా కాదు. కాకపోతే ఇవాళ చైనా ఒక రిస్క్ని రీక్యాలిక్యులేట్ చేస్తుంది. అమ్మని అమ్మ భారత్తో మళ్ళీ మనం పెట్టుకున్నాము అని అంటే పంచాయతీ పెద్దగా అయ్యేటట్టుంది. భారత్కి నేను అవసరం ఉన్నా లేకపోయినా నాకైతే ఖచ్చితంగా భారత్ అవసరం అని చెప్పి ఒక 3 ప్రెషర్ పాయింట్ల సూత్రాలు తయారు చేసుకున్నదని చెప్పి నిపుణుల వాదన. అజంప్షన్స్, 3 ప్రెషర్ పాయింట్స్. 3 ప్రెషర్స్ ఏమేమి ఉన్నాయి గిరీష్ చైనా మనసులా అని చెప్పి మాట్లాడితే, ఫస్ట్ ప్రెషర్ భారత్ యొక్క మిలిటరీ డెటరెన్స్. భారత్ ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ పోస్ట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఇన్ఫ్యాక్ట్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చైనా నజర్లా పాకిస్తాన్ కంటే ముందు చైనాకు భారత్ యొక్క ప్రతిభ, పరాక్రమం, సమర్థత అర్థమైంది. ద కాంపిటెన్సీ ఆఫ్ ఇండియా వాస్ నోన్ టు చైనా మచ్ బిఫోర్ ఆపరేషన్ సింధూర్. గాల్వాన్ తర్వాత చైనా మనసులో ఒక భయం కూసున్నది. ఏందనంటే ఇండియా తన ట్రూప్స్ని ఫాస్టర్గా మొబిలైజ్ చేయగలుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా జబర్దస్త్ కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ వెదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టింది. దాని తర్వాత భారత్కి ఎయిర్ లిఫ్ట్ డామినెన్స్ కూడా పెరిగింది ఈ లదాఖ్ ఈ ప్రాంతాల్లో. అంటే ఫార్వర్డ్ పోస్చర్ అనే ఒక ఏమంటారు యాటిట్యూడ్ భారత్ చూపించుడు మొదలెట్టింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తీసుకొచ్చిన డెటరెన్స్ లాజిక్ ఏదైతుందో అది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే భారత్తో ఒక ఫుల్ స్కేల్ ట్రిగర్ ఎస్కలేషన్ చేయాలని అంటే చాలా ప్లాన్ చేసి పెట్టాలా, భారత్ అంత తేలిగ్గా వదలదు అని చెప్పి చైనాకు క్లియర్ కట్గా అర్థమైంది. సెకండ్ పాయింట్ ఏందనంటే అమెరికా సడన్గా భారత్ మీద మళ్ళీ ప్రేమ చూపించుడు మొదలెట్టింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెనజులా నుంచి మొదలెడదాం. అమెరికా గురించి మాట్లాడితే వెనజులా నుంచి మొదలెడదాం. చైనా ఏం చేసిందని అంటే బర్బర్కే మస్తు పైసలు వెనజులాలో ఖర్చు పెట్టింది. మేబీ అలా ఆయిల్ రిఫైనరీస్ పేర్ల మీద, లాజిస్టిక్స్ పేర్ల మీద, ఆయిల్ ఫీల్డ్స్ల పేర్ల మీద చైనా మస్తు పైసలు పెట్టింది. ఇవాళ అమెరికా సీదా పోయి ఖర్చు వేసి కబ్జా చేసి వెనజులా ప్రెసిడెంట్ నేనే అని చెప్పి ఒక వెస్టర్న్ హెమస్ఫియర్లా తన డామినెన్స్ తీసుకున్నది. ఇప్పుడు చైనాకు ఇది ఫేస్ చేయాలి అని అంటే అమెరికాతో డైరెక్ట్గా గెలుక్కోవడం అనేది చాలా ప్రాబ్లం. అంటే చైనాకు ఇప్పుడు ఒక ట్రేడ్ కన్ఫ్రంటేషన్ మొదలవుతుంది పసిఫిక్ రీజన్లో. దాంతోపాటు చైనాకు ఆల్రెడీ తైవాన్తో ఆల్రెడీ ఒక ప్రెషర్ ఉన్నది. సౌత్ చైనా సీలా చైనా యొక్క బలం అనేది మెల్లగా బలాదూరైతూ వచ్చింది. ఇలా వెస్టర్న్ ఫ్రంటియర్లో చైనాకు ఒకటి క్లియర్ కట్గా అర్థమైపోయింది ఏంటనంటే నేను ఆల్రెడీ అమెరికాతో పంచాయతీ పెట్టుకుంటున్నా, ఈట తైవాన్తో కూడా నాకు కిరికిరి ఉన్నది, జపాన్తో కూడా కిరికిరి ఉన్నది, రష్యా నన్ను నమ్మే పరిస్థితులలో లేదు. నేను ఇప్పుడు భారత్తో పెట్టుకున్నాను అని అంటే ఇది నాకు ఒక 2 వే అంటే 2.0 స్ట్రాటజిక్ స్ట్రెస్ అవుతుంది. ఆల్రెడీ మా పీపుల్ లిబరేషన్ ఆర్మీ చైనాది ఏదైతే ఉందో వాళ్ళకి అంత సమర్థత కూడా లేదు. ఇది ఒక నైట్ మేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒక పీడ కళ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అమెరికాని భారత్ని నేను 2 సార్లు ఒకటే దగ్గర ఎదుర్కోలేను. అండ్ మోర్ ఓవర్ మీ అందరికీ తెలిసింది ఏంటంటే చైనా డైరెక్ట్ వార్కి దిగదు ఫ్రెండ్స్. సో ద ప్రెషర్ పాయింట్ 3 ఏంటంటే ఇవాళ ఇండియా ఎవరితోని అలైన్ కాకుండానే అందరితో అలైన్ అయి ఉన్నది. ఎందుకనంటే నిన్న ఎన్డీటీవీ వరల్డ్ వచ్చిన కథనం ప్రకారము ట్రంప్ ఒక మాటను అన్నాడు, మాకు అన్ని దేశాల కంటే మిన్న భారతదేశం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ట్రంప్ మాట్లాడిన మాటలు. ట్రంప్ విజిట్ నెక్స్ట్ ఇయర్ భారత్కు ఉన్నది. అయితే అమెరికా ఏమని మాట్లాడుతుందంటే ఇవాళ మాకు భారత్ చాలా 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 ఎసెన్షియల్ దేశం, భారత్ మాకు చాలా చాలా ఎసెన్షియల్ దేశం, మాకు భారత్ కావాలా అని చెప్పి వాళ్ళు తులాంచి కూర్చొని ఉన్నారు. అంటే ఒకసారి మీరు ఆలోచించుర్రి, అందరితో ఉన్నాం, ఎవరితో మనం లేం. ఇది ఇలా ఎందుకు వచ్చింది అని అంటే మిలిటరీ క్యాపబిలిటీ భారత్ది పెరిగింది, ఎకనామికలీ మనం భారత్ చాలా స్ట్రాంగ్ అయింది, డిప్లొమాటికలీ మనం మాట్లాడుకోవాల్సిందే మనం మాట్లాడుతున్నాం, ఎవడు చెప్తే మనం లొంగే పరిస్థితులలో లేము. జయశంకర్ గారి మాటలు మనం అందరం చూస్తూనే ఉంటాం. ఈ 3 ప్రెషర్ పాయింట్స్లలో చైనా క్లియర్ కట్గా ఒక బ్రూటల్ ట్రూత్ని, పచ్చి నిజాన్ని అర్థం చేసుకుంది. ఏందనంటే అగ్గరు కూడా మనం భారత్ని అమెరికా దోస్తికి పంపించినామనుకో నాకు పక్కల బల్లమై కూర్చుంటుంది భారత్. అంటే ఇది డిఎస్కలేషనా లేకపోతే హ్యూమిలియేషనా? సిగ్గుపడుతున్నది అలా చైనా, ఏం చేసేసుకుంటిరా నా పోకడతో అననే భావన మనకు కనిపిస్తున్నది. మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. నా ఫేవరెట్ జయశంకర్ గారి లైన్, ఆయన సీదా క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అరుణాచల్ ప్రదేశ్ ఏదో మ్యాప్లో పెట్టి చైనా పేర్లు పెట్టుకుంటే నువ్వు మ్యాప్లలో పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నీ దేశం అయిపోదురా భయ్, నీ లెక్క నేను అనవసరంగా ఏడాడతాడ కుప్పిగంతులు వేయ, ఏసే దగ్గర వేస్తా, ధ్వజమై నిలబడతా, ధ్వంసం చేస్తా, దిగ్విజయం సాధిస్తా అననే ఒక స్టేట్మెంట్ లాగా చెప్పారు. ఇలా భారత్
ఇన్సెక్యూర్డ్గా లేదు. ఇలా భారత్ కాన్ఫిడెంట్గా ఉన్నది. అందరిలాగా మనం ఓవర్ రియాక్ట్ చేస్తలేము. కాకపోతే అడ్వాంటేజ్ వచ్చినప్పుడు మాత్రం భారత్ వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితులలో వేస్తలేదు. భారతీయ జనతా పార్టీ ఇంకా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కూడా మంచి మీటింగ్లు జరిగినాయి. బీజేపీ లీడర్లు పోయి సీసీపీలతో కలిసిండు. బీజేపీలు పోయి సీసీపీలో ఉన్న వీక్నెస్లు తెలుసుకున్నారు. వరుస మన దగ్గర కూడా అయింది. అంటే ఈ అండర్స్టాండింగ్ ది అడ్వైజరీ సైకాలజీ అనేది ఇవాళ చైనాకు తెలిసి వచ్చింది. ఎందుకంటే చైనా ఇన్ఫ్యాక్ట్గా చెప్పాలంటే భారత్లో ఒక ఎలక్ట్రాల్ షిఫ్ట్ అవుతుంది చూడు, రైట్ వింగ్ ఐడియాలజీకి. ఒక దేశభక్తి, నేషనలిజం, జాతీయవాద తత్వం అనే ఒక తపస్సుల భారతీయులందరూ మునిగి లేస్తున్నారు చూడు. ఇక్కడ చైనాకు సమజ్ అవుతలేదు. బికాస్ ఓటర్ అనేటోడు ఫస్ట్ ప్రయారిటీ జాతీయవాదానికి ఇస్తున్నాడు. దాని తర్వాత ఏదైనా చూసుకుందాం రాబోయే, ఫస్ట్ దేశం సురక్షితంగా ఉంటేనే మనం ఉంటాము అని చెప్పి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఈ పవర్ స్ట్రక్చర్స్ని అర్థం చేసుకుంది. ఇది ఫ్రెండ్షిప్ కాదు. కరెక్ట్గా చెప్పాలనంటే ఇరుపక్షాలు అసెస్మెంట్ చేసుకున్నారు, చైనా అండ్ భారత్. యుఎస్ ఫ్యాక్టర్ తీసుకొని వచ్చి ఇప్పుడు మనం డాట్స్ కనెక్ట్ చేస్తే అమెరికా క్లియర్ కట్గా ఒకటి అన్నది ఏందనంటే, భారత్ నాకు అత్యంత అవసరం, భారత్తో నాకు దోస్తీ చాలా అవసరం అని చెప్పిండ్రు. నాకు తెలిసి ట్రంప్ నెక్స్ట్ ఇయర్ వస్తున్నట్టున్నాడు భారత్కి, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అలా అది అవుతుందా కాదా మనకు తెలియదు, బట్ నెక్స్ట్ ఇయర్ ఏదో ట్రిప్ ఉంది. ఇప్పుడు ఎన్డీటీవీలో వచ్చింది, మీకు చూపించిన కదా. అమెరికా ఒక స్ట్రాటజిక్ హింజ్ ఎవరు మన గ్లోబల్ సౌత్లా అన్నానంటే అది మన భారత్ని పక్కకు చెప్పి వాషింగ్టన్ కూడా ఎవరిని కౌగిలించుకోలేదు, ఇన్ఫ్యాక్ట్ కలిసి పోలేదు. ఇది అమెరికాకు కూడా క్లియర్ కట్గా తెలుసు. అందుకే భారత్ యొక్క దోస్తానాను అమెరికా కావాలనుకుంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, భారత్, రష్యా, చైనా. అమెరికాని కూడా మనం డామినేట్ చేయాలా, పెద్దన్న పాత్ర పోషించాలా, వాని పక్కకు జరపాలా అనంటే భారత్, రష్యా ఇంకా చైనా మూడు కలిస్తే ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. ఇది అలయన్స్ కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక బ్లాక్ కాదు. ఇది బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. రష్యాకి కూడా వెస్టర్న్ హెగిమోనీతోని ఒక అటానమీ కావాలా, చైనాకు కూడా అమెరికాతో ఒక బ్రీతింగ్ స్పేస్ కావాలా. ఇక్కడ భారత్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ మల్టీపోలార్ రియలిజంలా ఐడియాలజీని బేస్ చేసుకొని మోదీ గారి నేతృత్వంలో మన భారత్ ఇవాళ ఒక పవర్ సెంటర్ అయింది. మల్టీపోలార్ వరల్డ్లో ఒక బ్యాలెన్సింగ్ పోల్ భారత్ అయింది. ఇవాళ అందరినీ బ్యాలెన్స్ చేస్తున్నాం, సూపర్ పవర్ అందరినీ మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇవాళ పరిస్థితి ఎట్లున్నదని అంటే, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏం లేకుండా 982 స్క్వేర్ కిలోమీటర్స్ పెట్రోలింగ్ లైట్స్, మళ్ళీ మనది మనం చేసేసుకుందాం, పంచాయతీలు వద్దు అని అన్నది. ఇది ఒక గొప్ప మెసేజా కాదా ఫ్రెండ్స్? అయితే చైనా జనరస్ అయింది, భారత్తో దోస్తీ కలిపింది అని చెప్పి నేను అన్నాడానా? ఎందుకనంటే చైనాతో ఎప్పటికైనా మనం సేఫ్గానే ఉండాలి. భారత్ యొక్క డెటరెన్స్కి అది బలాదూర్ అయిపోయిందా, లేదా భారత్ యొక్క రైజ్కి ఇవాళ చైనా లొంగిందా, లేకపోతే ఇవాళ చైనా సమర్థత లేక, రీచ్ కాలేక, తన స్ట్రాటజిక్ ఓవర్ రీచ్ లేక వెనక కడుగుకేసిందా? చైనాతో నమ్మకం అనేది మనము పెట్టగలుగుతామా? ఖచ్చితంగా మనం పెట్టలేం. అయితే ఇవాళ చైనా రీక్యాలిక్యులేట్ చేసింది. సివిలైజేషనల్ చైనా విచ్ బిలీవ్డ్ ఇన్ ది కమ్యూనిజం అనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవాళ రీక్యాలిక్యులేట్ చేసింది రిస్క్ని. ఏందనంటే భారత్ ఇక నో లాంగర్ ఏ రీజనల్ ప్లేయర్ బ్రదర్. భారత్ ఎట్టి పరిస్థితులలో రీజనల్ ప్లేయర్ కాదు, ఒక గ్లోబల్ ఛాలెంజ్గా తయారవుతున్నది భారత్. సో భారత్తో కలిసిపోవడం కరెక్ట్ అని చెప్పి ఇలా మాట్లాడుతుండ్రు. భారత్ కూడా తన రిస్క్ మ్యాట్రిక్స్ ఏందో అబ్సల్యూట్గా తెలుసుకొని పోతుంది. ఇది కోయిన్సిడెన్స్ కాదు ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక కోయిన్సిడెన్స్ కాదు. ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం చూసిన కాన్సిక్వెన్స్ అని చెప్పి నేను మాట్లాడతా. మన డిప్లొమసీ ఎదుగుతున్నది, భారత్ ఎదుగుతున్నది, ఆర్థికంగా, అర్థవంతంగా, గుణాత్మకంగా, గణాంతకంగా. ఇవాళ శత్రువులే మనం బరం కలిసిపోదాం దా అని చెప్పి మాట్లాడుతుంటే, భారతీయుడు అయినందుకు మీ ఆలోచన, మీ గర్వం ఏ రకంగా ఉందో కామెంట్ రూపంలో చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.